దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వినిచిన్న ప్రేమైన సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు వేకుమన్న మార్చి 29వ తారీఖున లోపటను వెలుపటను చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనము. లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యవలెను. కీలు అనగా కెఫెర్ అను హెబ్రీ పదమునకు అనేక అర్థములు కలవు. అవన్నీ క్రీస్తుని గురించిన ఆశ్చర్యకరమైన వాస్తవమును తెలుపుచున్నవి. కెఫెర్ అనున్నది బైబిల్ నందు కొన్ని చోట్ల క్షమాపణ లేక క్షమించుట అని అనువాదం చేయబడి ఉన్నది. అవును, మీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆయన జనులతో చెప్పినప్పుడు ఆయన తన హృదయంలో వారిని క్షమించి ఉన్నాడు. కొందరు దేవుని బిడ్డలు నేను నిన్ను క్షమించితినని చెప్పినను వారి హృదయములు ఆ పదజాలములకు విరోధముగా సాక్ష్యమించుచుండును. మనము లోపటను వెలుపటను కీలు పూసెదమగాక. మన సహోదరుని తప్పిదములను మనం హృదయపూర్వకంగా క్షమింపని ఎడల మన పరలోకపు తండ్రి మన మీద కోపగించుకొని మనల్ని బాధపరిచి వారికి అప్పగించునని ప్రభువైన యేసు చెప్పి ఉన్నారు. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి అని అపోస్తుల పౌలు వ్యాఖ్యానించుచున్నాడు. దేవుని బిడ్డ, నీ ఎడల తప్పిదం చేసిన వారిని సంపూర్ణంగా ప్రేమించగలుగుచున్నావా? లేక వారి మూలముగా నీవు అనుభవించిన తప్పిదములను కొన్ని సమయంలో జ్ఞాపకం చేసుకొనుచున్నావా? కెఫేర్ అనగా కనికరము, శుద్ధీకరణ అని అర్థము. యేసు లోపటను బయటను పవిత్రత కనికరము గలవాడై ఉన్నాడు. మన క్రియలన్నీ పవిత్రముగా కనికరంతో నిండినవిగా ఉండినా చాలదు. మన హృదయాంతరంగమందు మనం పూర్ణ పవిత్రమైన వారముగా, కనికరంతో నిండిన వారముగా, దయాలత్వము సాత్వికం గల వారముగా ఉన్నామా అని మనం నిశ్చయం చేసుకొనవలెను. దేవుని చేత ఏర్పరచబడి వారును పరిశుద్ధులను జాలిగల మనస్సును దయాలత్వమును ధరించుకొనుడి. క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అంతర్యంలో కేవలం మహిమగలది. మన రహస్య జీవితమును పరిశుద్ధాత్మ ఎదుట తెరచి ఉంచి ప్రభువైన యేసు యొక్క గుణాతిశయములను దానిలో ముద్రించుటకై మనం ఆయనను అనుమతించదముగాక. దేవుని నామమునకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.